ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక కులం ఆపాదించడం అనేది నిజంగా చిత్ర విచిత్రంగా ఉంది. హ్మ్. ఎందుకంటే ఆయన ఏ కులానికి ఏ మతానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వము. అన్ని కులాలు నాకు సమానం, కులాలను కలిపే విధానంతోనే నేను రాజకీయ పార్టీ పెడుతున్నాను అని చెప్పేసి అని ఆయన ఆయన యొక్క రాజకీయ పార్టీ ఇనాగ్యురేషన్ టైంలో చాలా బాహాటంగా ఏ నాయకుడు ఇప్పటివరకు చెప్పలేదు. అలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చి రాజకీయ పార్టీని పెట్టినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిత్వంతో ఆయన రాజకీయ పార్టీని స్టార్ట్ చేశారు. కానీ కాలక్రమేణా ఆయన తీసుకున్నటువంటి రాజకీయమైనటువంటి స్టెప్స్కి కానివ్వండి, ఆయనకి ఎదురైనటువంటి అపజయాలకి కానివ్వండి, వీటన్నిటికీ కాస్త ఇబ్బంది పడుతూ ఆయన తన చుట్టూ ఉన్నటువంటి ఇతర సామాజిక వర్గాల వారికి కొంత ప్రయారిటీ తగ్గింది. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు కూడా. వెళ్ళిపోయిన తర్వాత ఆయన కాపులను ఉద్దేశించి మీరు కూడా కులభావన పెంచుకోవాలి, నన్ను సపోర్ట్ చేయాలి, కాపులు పెద్దన్న పాత్ర పోషిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా కొంత ముందడుగు పడే అవకాశం ఉంది నా ద్వారా అని చెప్పేసి అని ఆయన కాపుల్ని అర్థించడం జరిగింది, అభ్యర్థించడం జరిగింది. దాన్ని ఆసరాగా తీసుకుని కాపు సంక్షేమ సేన రాష్ట్ర వ్యాప్తంగా అనేక కమిటీలు, అనేక నియోజకవర్గాలుగా ఉన్నటువంటి కమిటీలు, హరిరామ జోగయ్య గారి ఆధ్వర్యంలో కాపు సంక్షేమ సేన బాహాటంగా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయడం, అలాగే జనసేన పార్టీని సపోర్ట్ చేయడం కూడా బాహాటంగా చేసింది. వీటన్నిటిని ఉపయోగించుకుని ఆయన అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ వచ్చిన తర్వాత ఎవరైతే కాపులకి ఇస్తానన్నటువంటి కాపు